ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు గారు భారీ శుభవార్తనైతే చెప్పడం జరిగిందండి. సో నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మహిళలందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి సీఎం గారు శుభవార్త చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మెయిన్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక భరోసా కలిగించేలా సూపర్ డిసిషన్ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి మహిళలకు ఉపాధి కల్పించేలా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. టైలరింగ్లో మహిళలకు శిక్షణ అయితే ఇస్తారండి. సో టైలరింగ్లో నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజుల పాటు అంటే 3 months వరకు శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ మహిళలకు ఏడాదిగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా టైలరింగ్లో శిక్షణ అందజేసి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి మహిళల జీవనోపాధికి దోహదం చేయబోతున్నారు. సమాజ అభివృద్ధిలో మహిళలకు కీలకమైన స్థానం ఉందని గుర్తించిన క్రమంలో చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1,02,832 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేయాలని సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. సో దీనికోసం 255 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,000 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 11,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతున్నారు. చివరి దశకు లబ్ధిదారుల ఎంపిక. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కూడా చివరి దశకు చేరుకుంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేవలం టైలరింగ్ శిక్షణ మాత్రమే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ యూనిట్ల ఏర్పాట్లలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం, డైరీ, గొర్రెల యూనిట్లను ఏర్పాటు చేయడంలో మహిళా లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని చెప్పేసి మంత్రి సవిత ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో మహిళా దినోత్సవం సందర్భంగా టైలరింగ్లో శిక్షణ ఇచ్చి వారికి ఫ్రీగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఈమె కూడా చెప్పారు. సో మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత గారు కోరారు.